ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లో వచ్చినటువంటి రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ చూడండి. యావరేజ్ కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్. నార్మల్గా మనకి యావరేజ్ క్వశ్చన్స్ అంటేనే కొంచెం మనము అంటే చిన్నవి ఇస్తే పర్లేదు, కొంచెం లెంత్ ఇస్తే కనుక చిన్న మనకి టైం టేకన్ అని చెప్పి కొంచెం భయపడతామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాంటిది మనకి ఆప్షన్స్ డెసిమల్స్లో ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం ఇది అటెంప్ట్ చేయడానికి చూడం, స్కిప్ చేయడానికే చూస్తాం. సో అలాంటి స్కిప్స్ లేకుండా సింపుల్గా స్పీడ్గా ఎలా చేయొచ్చో చెప్తాం చూడండి. సో మనకి ఇచ్చింది ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 312, 126 and 100 and 99 అనే నెంబర్స్ ఇచ్చాడు. సో నార్మల్గా మనకి యావరేజ్ యొక్క ఫార్ములా ఏంటండి? యావరేజ్ యొక్క ఫార్ములా మనం తీసుకున్నట్టయితే సమ్ అండి. సమ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కానీ నెంబర్ ఆఫ్ ఎన్ టైమ్స్ ఉంటే ఆ టైమ్స్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 4 ఉన్నాయి, 4 అనుకుందాం. సో మనకి డెసిమల్స్లో ఇచ్చాడండి. డెసిమల్స్లో ఇచ్చాడు కనుక మనం ఎటువంటి బెంగ పడకూడదు, ఎటువంటి ఇది కన్ఫ్యూజన్ అవ్వకూడదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆడిచ్చింది మనకు ఆప్షన్స్లో యావరేజ్. ఎందుకు? ఫైండ్ ద యావరేజ్ అన్నాడు కాబట్టి. ఆడిచ్చిన ఆప్షన్స్లో మనకి ఇచ్చింది ఏంటంటే యావరేజెస్ అండి. ఫైండ్ ద యావరేజ్ అన్నాడు కాబట్టి యావరేజెస్ ఇచ్చాడు. ఈ యావరేజే కదా మనకి ఇచ్చింది. సో ఈ యావరేజ్కి ఈ 4 కనుక ఈక్వాలిటీకి అటు సైడ్ వెళ్తే ఏమవుద్ది? మల్టిప్లికేషన్ విత్ 4 అవుతుంది. అంటే ఈ 4 అనేది మల్టిప్లై చేస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్కి 4 అనేది మల్టిప్లై చేస్తే మనకి సమ్ అనేది రావాలి. అంటే మనకి సమ్ రావాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక సో మనకి ఈక్వల్ టు సమ్ రావాలి. సమ్ రావాలంటే మనకి మళ్ళీ ఇవన్నీ యాడ్ చేయక్కర్లేదండి. మనకి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోవడమే. ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 + 2 8 అండి. 8 + 9 17. అంటే మనకి యూనిట్ డిజిట్ ఎంత? 7 రావాలి. అంటే ఇక్కడ మనకి సమ్ ఎంత వచ్చినా సరే యూనిట్ డిజిట్ అనేది 7లో రావాలి మనకి. సో 7లో రావాలి. అలాగే మనకి సమ్ ఈ 7కి అంటే ఇక్కడ ఉండే యావరేజ్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ ఉండే ఆప్షన్స్ ఇంటూ ఇక్కడ ఉండేవంటి 4 ఈ 2 మల్టిప్లికేషన్ అయితే మనకి సమ్ వస్తుంది. ఆ సమ్కి యూనిట్ డిజిట్లు ఎంత ఉంటుందండి? 7 ఉండాలి. సో మీరు ఒకసారి మల్టిప్లై చేయండి, ఏ ఆప్షన్స్ మనకు అవుతుందో చూద్దాం. సో 4 7 జా ఎంత అండి? మనకి ఇక్కడ డెసిమల్స్ ఇంటూ కాదండి, ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది. 0.25 × 4 అంటే 1. అంటే వచ్చిన మనకి మల్టిప్లికేషన్ వచ్చిన ఆన్సర్కి 1 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో 4 7 జా ఎంత అండి? 4 7 జా 28 + 1 29. యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. మనకి ఎందుకు? యూనిట్ డిజిట్ అనేది మనకి 7 రావాలి. అలాగే మనకి 9 ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. 9 4 జా 36. 36 + 1 9 4 జా 36. 36 + 1 అంటే ఎంత అవుతుంది? మనకి 7 అవుతుంది. సో ఈ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 6 ఉంది ఇక్కడ. 6 4 జా 24. 24 + 1 25 అండి, అంటే 5. సో యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ఈ ఆప్షన్ మనకి ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ 4 ఉంది. 4 8 జా 32. 32 + 1 33 అండి, 3 వస్తుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 3. సో డి ఆప్షన్ కూడా కాదు. మనకు వచ్చిన ఒక ఆప్షన్ ఏముందండి? బి. ఆప్షన్ బి అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇంత క్యాలిక్యులేషన్ మనము పేపర్ మీద చేయక్కర్లేదండి. జస్ట్ ఓవరాల్గా మనము ఇక్కడ ఉండే ఫైండ్ ద ఇక్కడ ఉండే నెంబర్స్ యొక్క యూనిట్ డిజిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ ఫార్ములా ఈ కాన్సెప్ట్ తెలియాలి. అంటే మనకి ఎప్పుడు కూడా సమ్ బై 4 ఇవన్నీ సమ్ చేసి బై 4 వేస్తే వచ్చిన ఆన్సర్ మనకు అక్కర్లేదు. డైరెక్ట్గా యావరేజ్కి 4తో మల్టిప్లై అవుతుంది. 4 అనేది మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఉండే యూనిట్ డిజిట్ అంటే ఈ సమ్ యొక్క యూనిట్ డిజిట్ ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ యూనిట్ డిజిట్ అనేది సేమ్ అయితే ఏ ఆప్షన్ అయితే మనకు అలా వస్తుందో ఆ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇదంతా మనము ఓవరాల్గా చేసి వచ్చండి. అంటే ఓవరాల్గా మనం సొల్యూషన్ అనేది తేవచ్చు. వితౌట్ పెన్ మనం పేపర్ మీద పెట్టకుండా సొల్యూషన్ వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి. ఈ కాన్సెప్ట్ మనకు తెలియనట్టయితే మనం మామూలు బేసిక్గా లేదా బిగినర్స్ ఏం చేస్తారంటే అన్నీ యాడ్ చేస్తాం. అన్నీ యాడ్ చేసి బై 4 చేస్తాం. ఓకేనా? సో బై 4 చేసినా మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద వెళ్ళాం. ఎందుకంటే అన్నిటికీ కామన్గా 0.25 అనేది మనకి ఇచ్చేసి ఉన్నాడు. సో మనం కంప్లీట్గా చేయాల్సిందే. అలా చేయకుండా సింపుల్గా ఇలాగ యావరేజ్ చేయడం మనము ప్రాక్టీస్ చేసినట్టయితే యావరేజెస్ ప్రాబ్లమ్స్ స్పీడ్గా అవుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి స్పీడ్ విత్ లాజిక్ సొల్యూషన్స్ గురించి మా ఛానల్ అయినటువంటి వే2 సెలక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.